శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నల్లని శరీరము గల ఆ గౌతములు కక్షీవంతుని కుమారులు. ఇట్లు దీర్ఘ తమస్సుని యొక్కయు వైరోచనుడైన బలి యొక్కయు సమాగమము వారిరువురి సంతానము కూడా చెప్పబడినది. బలి పాపరహితులైన ఆ 5 పుత్రులను రాజ్యమునంది అభిషేకించి కృతార్థుడై అతడు కూడా యోగాత్ముడై యోగాన్ని ఆశ్రయించి సర్వప్రాణులకు అదృశ్యుడై కాలాకాంక్ష అయి చరించుచున్నాడు. అచట అంగుడను రాజర్షికి పుత్రుడు రాజైన దధివాహనుడు సాపరాధి అయిన సుధేష్ణకు ఆనపానుడను రాజపుత్రుడు. ఆనపానుని పుత్రుడు రాజైన విరధుడు. విరధుని పుత్రుడు విద్వాంసుడై రాజైన ధర్మరథుడు. ఈ శ్రీమంతుడైన ధర్మరథుడై విష్ణుపదము అను పర్వతం నందలి యజ్ఞము నా మహాత్ముడైన ఇంద్రునితో కూడి సోమము తాగెను. ధర్మరథునికి కూడా రాజైన చిత్రరథుడు కలిగెను. అతని పుత్రుడు లోమపాదుడు. అతని పుత్రిక శాంత. అతనికి చండికుడు. అతనికి ఇంద్రుని వారించినట్టి వారణము ఉండెను. అతడు మంధువు యొక్క ఉత్తమ వాహనమును భూమికి తెచ్చెను. హర్యంగుని పుత్రుడు రాజైన భద్రరథుడు. భద్రరథునికి రాజైన బృహత్కర్ముడు. అతనికి బృహద్రథుడు. అతనికి బృహన్మధుడు పుత్రుడు. బృహన్మధునికి రాజైన జయద్రథుడు. అతనికి రాజైన దృఢరథుడు. దృఢరథునికి విశ్వజేత జనమేజయుడను పుత్రులు. జనమేజయునికి అంగుడు. అతనికి రాజైన కర్ణుడు. కర్ణునికి సూరసేనుడు. అతనికి ద్విజుడు పుత్రులు. ఋషులిట్లనరి. కర్ణుడు సూతపుత్రుడు ఎట్లయ్యను, అంగవంశజుడు ఎట్లయ్యను. సూతుడు ఇట్లనెను. బృహద్భానువుకి రాజైన బృహన్మనుడు పుత్రుడుగా పుట్టెను. అతనికి 2 భార్యలుండ్రి. వారిరువురు చైద్యుని పుత్రికలు. వారు యశోదేవి సత్య అనువారు. వారి వంశం వేరువేరైనది. యశోదేవి యందు జయద్రథుడని రాజేంద్రుడు పుట్టెను. బ్రహ్మక్షత్రాంతరుడు. బ్రహ్మక్షత్రముల మధ్యంవాడు. సతియందు విజయుడని ప్రసిద్ధిగాంచెను. విజయునికి పుత్రుడు ధృతి. అతని పుత్రుడు ధృతవ్రతుడు. ధృతవ్రతుని పుత్రుడు మహాయశస్వి సత్యకర్మ. సత్యకర్మ పుత్రుడు అతిరథుడైన సూతుడు. అతడు కర్ణుని తీసుకొనెను. దానివలన కర్ణుడు సూతజుడు. కర్ణుని విషయం నా పూర్వం చెప్పబడినది అంతయు మీకు ఇప్పుడు చెప్పబడినది. వీరందరూ అంగవంశపు రాజులు. నాతో చెప్పబడిని. పూర్వు యొక్క సంతానం విస్తారముగాను అనుపూర్వితోనూ వినడు. సూతుడిట్లనెను. పూర్వునికి పుత్రుడు మహాబాహువై రాజైన జనమేజయుడు. అతని పుత్రుడు అవిద్ధుడు. ఈతడు తూర్పు దిక్కును జయించెను. అవిద్ధునికి ప్రవీరుడు. అతనికి మనస్యువు. మనస్సునికి రాజైన జయదుడు. అతనికి రాజైన దుంధువు. దుంధువునికి బహుగవి. అతనికి సంజాతి. సంజాతికి రౌద్రాసుడు పుత్రులు. అతని పుత్రులను వినుడు. రౌద్రాసునికి ఘృతాచి అను అప్సరసయందు 10 పుత్రులు పుట్టిరి. రజేయువు, కృతేయువు, వక్షేయువు, స్థండిలేయువు, ఘృతేయువు, జలేయువు. 7వవాడు స్థలేయువు. ధర్మేయువు, సన్నతేయువు. 10వవాడు వనేయుడు. రుద్ర, శూద్ర, మద్ర, శుభ, జామల, తలకల ఈ 7 గోపజల, తామ్రరస, రత్నకోటి ఈ 10 పుత్రికలు. వంశత ఆత్రేయుడని పేరుతో ప్రభాకరుడని వాడు వారికి భర్త. అనాదృష్టుడు రాజర్షియు అయిన రివేయువు అతని పుత్రులు. రివేయుని భార్య తక్షకపుత్రి అయిన జ్వలన. ఈమె యందు రాజర్షి రంతినారుని కనెను. రంతినారుడు సరస్వతి యందు మంగళకరులైన పుత్రులని కనెను. వారు త్రసువు, ప్రతిరథుడు, అతి ధార్మికుడైన ధ్రువుడను గౌరి అని ప్రఖ్యాతిగాంచిన కన్యయు కలిగిరి. ఆమె మాంధాతకు తల్లి. ప్రతిరథునికి ధుర్యుడు. అతనికి కంఠుడు పుత్రులు. అతనికి సూతుడు, మేధాతిథి. అతని వల్ల కంఠాయనులను ద్విజులు కలిగిరి. యమునికి ఇతినా అను కన్య ఉండెను. ఆమె పుత్రులను కనెను. త్రసువు సుదయితుడును మలినుడును బ్రహ్మవాదియు అయిన ఉపదాతుని పుత్రునిగా పొందెను. తర్వాత యమకన్య ఇతిన సుష్మంతుడు, దుష్యంతుడు, ప్రవీరుడు, అనఘుడు అని 4 కనెను. తర్వాత రాజశ్రేష్ఠుడైన చక్రవర్తి అయిన దుష్యంత పుత్రుడు జన్మించెను. శకుంతలయందు దుష్యంతుడికి భరతుడు జన్మించెను. అతని పేర భారతమైనది. అశరీరవాణి దుష్యంతునితో ఇట్లనెను. తల్లి సంచి వంటిది. పుత్రుడు తండ్రికి చెందిన వాడే. ఎవనిచే జనించినో వాడే వాడగును. తండ్రియే పుత్రుడగును. శకుంతల తన పుత్రుడు నీ పుత్రుడే అని సత్యం పలికినది. కావున దుష్యంత పుత్రుడైన దౌష్యంతుని భరింపుము. ఓ రాజా, రేతస్సును ధరించువాడు యముని ఇంటి నుండి పుత్రుని తీసుకుని వచ్చెను.
ఈ గర్భమునకు నీవే ఆధానకర్తవు. శకుంతలను అనుమానింపకము. భరతుడు 3 స్త్రీలయందు పుత్రులను కనెను. కానీ రాజు తనకు అనురూపులుగా లేరని వారిని అభినందింపలేదు. కావున వారి తల్లులు కోపించిన వారే ఆ పుత్రులను యమనిలయమున కంపిరి. అందువల్ల రాజుకు ఆ పుత్రుల జన్మ వ్యర్థమైనది. అందువల్ల అతడు మరుత్తులచే బృహస్పతి యొక్క పుత్రుని భరద్వాజుని రప్పించి ఆ మరుత్తులచే యజ్ఞముల ద్వారా భరద్వాజుడు పుత్రుడుగా సంక్రమింపచేసెను. అచటనే మరుత్తులచే భరతునికై భరద్వాజుని ఈ జన్మ సంక్రమణం జరిగినదని చెప్పుదురు. పూర్వం భార్య ప్రసవించుటకు సమీపించగా అసిజుడు భార్యతోనే ఉండనట. తర్వాత బృహస్పతి తన అన్న భార్యను చూచి, ఓ మంగళకరమైన దాన, నిన్ను నీవు చక్కగా అలంకరించుకొని నాకు మిథున చర్యా సుఖము అసంగమని అడిగాను. అనగానే, ఓ విభో, సర్వవ్యాపి అయిన విజ్ఞుడా, నేను గర్భవతిని. ఈ గర్భము పరిణతమై తన వాక్కుతో వేదమును పలుకుచున్నది. నీవు కూడా వ్యర్థము కాని రేతస్సు కలవాడవు. ఈ నీ ధర్మం కూడా మిక్కిలి నిందించబడినది అని అన్న భార్య అనెను. అనగానే చిరునవ్వు నవ్వుచు బృహస్పతి, ఏమైనాను నాకు వినయం ఉపదేశించకము అని సంతసించుతూనే బలాత్కారంగా ఆమెతో మిథున కార్యం ప్రారంభించెను. ఆ విధంగా హర్షించుచున్న బృహస్పతితో ఆమె గర్భంలోనున్న శిశువు, ఓ తండ్రి బృహస్పతి, ముందే నేను ఇచ్చట ప్రవేశించి ఉన్నాను. మీరు అమోఘ రీతస్కులు, ఇద్దరికీ ఇచ్చట అవకాశం లేదు అనెను. అనగానే కోపించి బృహస్పతి, సర్వప్రాణులకు ఇష్టమైన ఈ సమయాన నన్ను నిషేధిస్తున్నావు, కావున దీర్ఘమైన తమమును ప్రవేశింతువు అని శపించెను. ఆ శిశువు తన పాదములచే తల్లి ద్వారమును కప్పెను. బృహస్పతి యొక్క ఆ రీతస్సు ఆ శిశువు పాదముల మధ్యన నివారించబడి ఉన్న శిశువుగా మారి వెలువడెను. అప్పటికప్పుడే బృహస్పతి రీతస్సున పుట్టిన ఆ కుమారుని చూచి, మమత, ఓ బృహస్పతి, ఈ ద్వాజుని భరింపుము, నా గృహమునకు వెళ్ళదును అని వెళ్ళిపోగానే ఆ క్షణంలోనే బృహస్పతి కూడా విడిచిపెట్టెను. భరస్వబాధమితి, నిన్ను నీవే ప్రయత్నంతో భరించుకొనము అని చెప్పబడటచే తర్వాత ఇతడు భరద్వాజుడయ్యను. తర్వాత తల్లిదండ్రులచే వదిలిపెట్టబడిన ఆ శిశువును చూచి మరుత్తులు దయతో ఈ భరద్వాజుని తీసుకుని అటు నుండి వెళ్ళిపోయిరి. ఆ కాలంలో భరతుడు పుత్రలాభమునకై మరుద్దేవతలచే వరుసగా కామ్య నైమిత్తకములైన యజ్ఞములు చేయుచుండెను. యజమాని భరతుడు తనకు వీని వలన పుత్రులు కలగనందున పుత్రార్థమై మరలా మరుత్సోమయాగం చేసెను. ఆ మరుత్సోమయాగంతో మరుత్తులు సంతోషించిరి. తర్వాత బృహస్పతి పుత్రుడును మనీషియు అయిన భరద్వాజుని పుత్రునిగా భరతునికి ఇచ్చిరి. భరతుడు భరద్వాజుని తన పుత్రునిగా పొంది అప్పుడిట్లనెను, ఓ ప్రభు, సంతానం సంపాదించబడగానే నీ చేత ధన్యుడినైతిని. పూర్వం సంతానానికై భరతుడు చేసిన యాగం వితథమైనది కావున భరద్వాజుడు ఈ విధంగా వితథుడనబడెను. కావున దివ్యుడైన భరద్వాజుడు బ్రాహ్మణ్యం నుండి క్షత్రియుడయ్యను. ద్విముక్షాయుడు అనువాడు ద్విపిత్రకుడు అనబడెను. తర్వాత వితథుడు పుట్టగానే ఆ భరతుడు స్వర్గమునకు పోయెను. వితథుని పుత్రుడు భువమన్యుడు. భువమన్యుని పుత్రులు మహాభూతములతో సాటి అయిన 4 వారు. బృహత్ క్షత్రుడు, మహావీర్యుడు, నరుడు, వీర్యవంతుడైన గాగ్రుడును. నరునికి పుత్రుడు సాంకృతి. అతని పుత్రులు 20 మహౌజస్కులు. గురువీర్యుడు, త్రిదేవుడు అను సాంకృతి పుత్రులు చిన్నవాడు. గాగ్రుని పుత్రులు శనిబద్ధుని వల్ల కలిగిరి. తర్వాత గ్రాగ్యులు క్షాత్రంతో కూడిన ద్విజాతులు అనబడిరి. మహావీర్యుని పుత్రుడు భీముడు. అతని వల్ల ఉభక్షయుడు. అతని భార్య విశాల 3 పుత్రులను కనెను. వారు త్రయ్యారుని, పుష్కరుణుడు, 3వ వాడు కపి. కపికి ఈ క్షత్రవరులు తక్కిన 20కి మహర్షులు కలిగిరి. గ్రాగ్యులు సాంకృతులు, వీర్యులు, క్షత్రోపేతులైన ద్విజాతులు. అంగీరసుని ఆశ్రయించిన పక్షమును బృహత్క్షత్రునికి సంబంధించినగా చెప్పుము. బృహత్క్షత్రుని పుత్రుడు సుహోత్రుడను ధార్మికుడు. సుహోత్రుని పుత్రుడు హస్తి అనువాడుండను. పూర్వం అతని చేత ఈ హస్తినము అను పురం నిర్మించబడినది. హస్తినమునకు కూడా 3 పుత్రులు పరమధార్మికులు. వారు అజమేఢుడు, ద్విమూఢుడు, పురమేఢుడును. అజమేఢుని పుత్రులు శుభులు, శుభకులోద్వహులు. మిక్కిలి గొప్పనై వృద్ధుడైన రాజు తపం యొక్క చివర పరమధార్మికులు. భరద్వాజుని అనుగ్రహం వలన కలిగిన అతని విస్తారం వినడు. అజమేఢునికి కేశినియందు కంఠుడు కలిగెను. అతనికి మేధాతిథి పుత్రుడు. అతని వల్ల కంఠాయనులైన ద్విజులు కలిగిరి. అజమేఢునికి ధూమినియందు రాజైన బృహద్వసువు జన్మించెను. బృహద్వసువునికి బృహద్విష్ణువు, అతనికి మహాబలుడు, అతనికి బృహత్కర్ముడు, అతనికి బృహద్రథుడు, అతనికి విశ్వజిత్తు, అతనికి సేనజిత్తు, సేనజిత్తుకి లోకప్రసిద్ధులైన 4 పుత్రులు. రుచిరాసుడు, కావ్యుడు, రాముడు, వత్సుడు, అవంతికారాజు. ఇతనికి వారు పరివత్సరులు. రుచిరాసుని పుత్రుడు మహాయశస్వి పృథుసేనుడు.
పృథుసేనునికి పారుడు, పారునికి నీపుడు పుట్టిరి. నీపునికి 9 పుత్రులు. వారందరూ నీపులని పిలువబడిరి. వారికి వంశకరుడు శ్రీమంతుడై రాజకీర్తి వర్ధనుడై కాంపిల్యమున సమరుడని వాడు. అతనికి సమరుడు అన్న ఎక్కువ ప్రీతి. సమరునికి పరుడు, పారుడు, సత్వద్వసుడు అను 3 పుత్రులు. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.